బర్రెలే లేని దేశంలో జున్ను పాల, అది కూడా స్వచ్ఛమైన మొదటి రోజు జున్ను పాలతో జున్ను చేశానంటే నమ్ముతారా? అయితే మీరు నా జున్ను స్టోరీ వినాల్సిందే. నేను ఇండియా నుండి సౌదీకి తిరిగి వస్తున్నప్పుడు నా అదృష్టం కొద్దీ ఎవరో ఒకరు జున్ను పాలు తీసుకొచ్చి ఇస్తారు. ఎందుకంటే మాకిక్కడ దొరకవు కదా! ఇండియా నుండి సౌదీ ప్రయాణం తక్కువ గంటలే కాబట్టి పాలను ముందే గడ్డ కట్టించి తెచ్చేస్తాను. అవి కరిగేలోపే మేము ఇక్కడికి చేరిపోతాం. రాగానే ఆ పాలను డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసి కావాల్సినప్పుడు తీసుకొని వాడుకుంటుంటాను. ఇదన్నమాట నా జున్ను స్టోరీ. ఇంకా నాకు చిన్నప్పుడు జున్నులో మిరియాలు వేస్తే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మిరియాలున్న ముక్కను పక్కన పెట్టేసి ప్లెయిన్ జున్ను తినేదాన్ని. కానీ పెద్దయ్యాక తెలిసిందేంటంటే జున్ను చలవ చేస్తుంది కాబట్టి మిరియాల్లో ఉన్న వేడి గుణం, ఆ చల్లదనాన్ని బ్యాలెన్స్ చేయటంతో పాటు జున్ను చాలా హెవీగా ఉంటుంది కదా! మిరియాలు వేయడం వల్ల డైజెషన్‌ని కూడా మెరుగుపరుస్తుందని, మిరియాల పొడి వేయడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయని తెలిసినప్పటి నుంచి పొడి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకుంటున్నాను. ఫైనల్లీ మన జున్ను టేస్ట్ అండ్ టెక్స్చర్ అయితే అద్రిపోయింది. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానెల్‌ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.